హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోని మేము దివాళీ సెలబ్రేషన్ అంటే దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూదురు కానీ. సో ఫస్ట్ మీ అందరికీ కూడాను హ్యాపీ దివాళీ. సో ఈ దివాళీ కాబట్టి ఈరోజు ఏదైనా స్పెషల్ తాళీ చేద్దాం అనుకొని స్పెషల్ తాళీ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ చేసేసాను, బట్ టూ ఇంపార్టెంట్ ఐటమ్స్ మీకు నేను చూపిస్తాను అనమాట. ఓకే, సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను టొమాటోని ప్యూరీ చేస్తున్నాను. ఇది దేనికంటే పన్నీర్ మలై చేస్తున్నాను అనమాట దానికి. అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా, రెండు కూడా రెస్టారెంట్ స్టైలే, ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్ యమ్మీగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను హోల్ గరం మసాలా వేస్తున్నాను కదా, ఈ మసాలా ఏమో వెజిటేబుల్ కుర్మాకి అనమాట. ఓకే, సో అందులోని ఎలాచి, లవంగాలు, ఇంకా మిరియాలు, సిన్నమన్ స్టిక్ అవన్నీ ఉంటాయి కదా, హోల్ గరం మసాలా అవన్నీ కూడా 1 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. ఓకే, తర్వాత మీరు పాపీ సీడ్స్ కానీ సెస్మీ సీడ్స్ కానీ మీ ఇంట్లో ఏది ఉంటే అది. నేనైతే ఇక్కడ సెస్మీ సీడ్స్ యూజ్ చేస్తున్నాను. నేను ఎక్కువగా సెస్మీ సీడ్స్ యూజ్ చేస్తాను ఏదైనా ఇలాంటి మసాలా చేయాలనుకుంటే. పాపీ సీడ్స్ కొంచెం తక్కువ యూజ్ చేయడం మా ఇంట్లోని. ఓకే, సో సెస్మీ సీడ్స్ కానీ పాపీ సీడ్స్ కానీ మీ ఇష్టం. తర్వాత డ్రై కోకోనట్ వేయండి. డ్రై కోకోనట్ లేకపోతే ఫ్రెష్ కోకోనట్ ఉన్నా పర్వాలేదు, రెండిట్లో ఏదైనా పర్వాలేదు, పర్ఫెక్ట్గా వస్తుంది, రెండు సేమ్ టేస్ట్ వస్తుంది. ఇంకా నేను మార్నింగ్ ఏమో సోక్ చేశాను అనమాట ఈ క్యాష్యూ నట్స్ను ఇంకా ఆల్మండ్స్ను. ఒకవేళ ఆల్మండ్స్ ఇష్టం లేకపోతే ఆల్మండ్స్ అవాయిడ్ చేయండి, బట్ వేస్తే చాలా చాలా బాగుంటుంది టేస్ట్. సో ఒక 8 క్యాష్యూస్, ఒక 4 ఆల్మండ్స్ అనమాట సోక్ చేసిన తర్వాత అది మనం గ్రైండర్లో వేసేయాలి. వేసిన తర్వాత కొంచెం వాటర్తో అయినా పెరుగుతో అయినా కానీ చేయాలి. పెరుగుతో వేస్తే చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది, రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. అందుకే నేను కర్డ్ తోటి గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ కానీ ఏం వేయక్కర్లేదు, ఎందుకంటే కర్డ్లో వాటర్ అది ఉంటుంది కాబట్టి. కన్సిస్టెన్సీ అయితే చాలా థిక్గా వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, నేను మీకు తీసి చూపిస్తున్నాను ఎలా వస్తుందో. సో ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఏ కుర్మా కర్రీస్కైనా ఈ మసాలా వేశారంటే చాలా బాగుంటుంది. ఓకే, సో నేను మార్నింగ్ సేమియా చేసేసాను, అదే మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. థిక్గా ఉండే సేమియా చేశాను. మిల్క్ అండ్ థిక్గా ఉండే సేమియా అంటే మా శామీకి చాలా ఇష్టం అనమాట, ఎక్కువ క్యాష్యూ నట్స్ వేసి చేశాను. ఇంకా ఏం చేశానో చూపిస్తాను. బట్ ఫస్ట్ అయితే పన్నీర్ అండ్ క్యాప్సికమ్ ఉంటుంది, గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాను. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయండి పన్నీర్ అండ్ క్యాప్సికమ్. సో మనకి తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి ఆ రెండు వేసి సాల్ట్, పెప్పర్ అంతే. ఆ రెండింటితోటి మంచిగా ఫ్రై చేసుకోవాలంటే పచ్చివాసన లేకుండా. మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి, మీడియంగా ఫ్రై చేస్తే చాలు అనమాట, టేస్ట్ వస్తుంది. కొంచెం ఆయిల్లోని ఫ్రై చేస్తే చాలా చాలా టేస్ట్ అది కూడా చాలా చాలా బాగుంటుంది. సో కొంచెం మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ముక్కల్ని ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకే, పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల మీరు ఆనియన్స్ ఇంకా టొమాటో ప్యూరీ చేశాను కదా, అలాంటివన్నీ కూడా చేసేసుకోండి, అది కూల్ డౌన్ అయిందాకాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ పన్నీర్ మలై సూపర్ సూపర్ ఈజీ అనమాట. మీకు టైం లేకపోయినా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు, అంత సూపర్ ఈజీ అండ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది టేస్ట్ అయితే. సో సేమ్ అందులోని ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పొడుగ్గా కట్ చేసిన, ఇప్పుడు మనం పకోడీకి కట్ చేస్తాం కదా అలాగ ఉండాలి ఆనియన్స్ అయితే. సో అలాగ కట్ చేసిన ఆనియన్స్ను ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా హోల్ గరం మసాలా వేసాను. వేసిన తర్వాత అందులో పసుపు, కారం, క్యూమిన్, కొరియాండర్ పౌడర్, ఇంకా జీలకర్ర, ఇంకా మనం పోపు సామాన్లు వేస్తాం కదా అవన్నీ కూడా వేసేసి మనం మంచిగా పచ్చివాసన లేకుండా మంచిగా, అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం స్మెల్ అది ఉంటుంది కదా, ఆ వాసన లేకుండాను మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇంకా సాల్ట్ కూడా ఇలాంటప్పుడే వేసేసుకోండి అనమాట. ఓకే, సో నేనైతే ఇందులో పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేస్తాను, అందుకే కొంచెం కారం అది కొంచెం తగ్గించాను, ఓన్లీ 1 టేబుల్ స్పూన్ వేసాను. ఓకే, ఇక్కడ నేను పోపు సామాన్లు అయితే వేస్తున్నాను. సూపర్ ఈజీ ఇది చేసుకోవడం అయితే. బట్ ఇలాంటి ఒకేషన్స్, స్పెషల్ ఒకేషన్స్, దివాళీ అలాంటి పండగలకి ఇలాంటి మలై పన్నీర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇది కాంబినేషన్ జీరా రైస్తో బాగుంటుంది, నార్మల్ ప్లెయిన్ రైస్తో బాగుంటుంది, పూరి, రోటీ దేంతో అయినా బాగుంటుంది, ఎందుకంటే చాలా ఎక్కువ గ్రేవీ వస్తుంది. సో మనం డిప్ చేసుకోవడానికి బాగుంటుంది, రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. సో ఇప్పుడు నేను టొమాటో ప్యూరీ చేశాను కదా, ఇదైతే పెద్ద టొమాటో అయితే ఒకటి, చిన్న టొమాటోలు అయితే 2. ఓకే, గ్రైండ్ చేసేసుకొని ఈ ప్యూరేని మనం ఇలా బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయిందాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి, లైక్ 10 to 15 మినిట్స్ అంతే ఫ్రై చేసేసుకోండి. లిడ్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. ఓకే, తర్వాత దీంట్లో ఏం వేస్తున్నానంటే పచ్చిమిరపకాయలు ఇందులో నేను ఒక 7 వేసాను. కారం అనేది ఏం రాదు, ఎందుకంటే మనం క్రీమ్ వేస్తాం కదా, సో ఏం పర్లేదు, పిల్లలకి చాలా నచ్చేస్తుంది. మా శామీస్ ఫేవరెట్ కర్రీ ఇది.
ఇంకా కరివేపాకు కూడా వేసేసి లిడ్ పెట్టేయండి. అది మంచిగా ఉడికిన దాకాను ఉంచండి. ఒక 10 మినిట్స్ మంచిగా ఉడికితే చాలు. ఎక్కువ టైం పట్టదు. సూపర్ ఫాస్ట్ అని చెప్పాను కదా! 15-20 మినిట్స్‌లో ఈ కర్రీ అయితే అయిపోతది. అన్నీ మనం కట్ చేసుకొని ఉంచుకున్నామంటే. సో, ఆల్రెడీ ఇప్పుడు బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఆ పన్నీర్ అండ్ క్యాప్సికమ్ ముక్కలు పక్కన మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం గదా! ఆ ముక్కలనేమో ఈ గ్రేవీలోని వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత ఏం చేయాలో మీకు చెప్తాను. సో, మంచిగా అంతా కూడా మిక్సప్ అయిపోయింది కదా! మంచిగా ఉడికిపోయింది అనమాట. చూసారా అంటే చూడండి కలర్ అది కూడా సేమ్ రెస్టారెంట్ స్టైల్‌లో ఉంది గదా! చాలా చాలా ఈజీ అండ్ సూపర్ యమ్మీగా ఉంటది. సో, ముక్కలు అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉడికిపోతాయి అనమాట. ఇందులో క్యాప్సికమ్ ముక్కలు కూడా మనం హ్యాపీగా వేసేయొచ్చు. ఎందుకంటే పిల్లలు తినేస్తారు పన్నీర్‌తో కాబట్టి. సో, ఇక్కడ నేను హాఫ్ అండ్ హాఫ్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు హెవీ క్రీమ్ యూజ్ చేసినా కూడా పర్వాలేదు. బట్ హాఫ్ అండ్ హాఫ్ క్రీమే నేనెప్పుడు యూజ్ చేస్తానో అది పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇది నేను కాస్కోలో తీసుకున్నాను. మీకు కావాలంటే తీసుకోండి. అమ్ముతారు కదా మనకి గ్రోసరీ స్టోర్స్‌లో. సో, నో ప్రాబ్లమ్. సో, క్రీమ్ అది వేసేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసిన తర్వాత లిడ్ పెట్టేయండి. అంతే. వెరీ సింపుల్. తర్వాత ఏం చేయాలో మీకు చెప్తాను. సో, అది ఉడుకుతుంది అనమాట. జస్ట్ ఒక 8 మినిట్స్ ఉడికితే చాలు. తర్వాత ఏం చేస్తానో మీకు చెప్తాను. ఈ లోపల మనం రెస్టారెంట్ స్టైల్ వెజిటబుల్ కుర్మా ఎలా చేయాలో చూపిస్తాను మీకు నేను. సో, ఫస్ట్ ఒక పెద్ద బౌల్‌లాగా తీసుకోండి. ఈ ఆయిల్ వేసేసుకోండి. అందులో ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీస్ వేసేసి పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇందులో పసుపు, కారం, క్యూమిన్, కొరియాండర్ పౌడర్ అండ్ మనం పోపుకి ఏమి వేస్తామో అవన్నీ కూడా వేసేసి మంచిగా పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అది చేసేసుకోండి. ఇందులో ఉరద్దాలు వేయాలి. ఇంకా జీలకర్ర, మస్టర్డ్ సీడ్స్ అన్నీ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఓకే. ఇందులో నేను హోల్ గరం మసాలా ఇప్పుడు వేయట్లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక పేస్ట్ చేసి ఉంచుకున్నాం. స్టార్టింగ్ వీడియోలో మీకు చూపించాను కదా! ఆ పేస్ట్ వేద్దాం. అప్పుడే కాదు అది. ఇందులో నేను ఒక్క టొమాటో గ్రైండ్ చేశాను. ఆ టొమాటో ప్యూరేని ఇందులో వేసేస్తున్నాను అనమాట. సో, ఇదంతా కూడా మనం మిక్స్ చేసేసుకొని ఆ రా స్మెల్ అంతా పోయిందాకాను మంచిగా ఫ్రై చేసేసుకోండి. లిడ్ పెట్టేయండి. ఒక 8 మినిట్స్ అయితే దగ్గరికి అయిపోతది. అప్పుడు మనం మసాలా వేసుకుందాం. ఓకేనా? సాల్ట్ కూడా వేయండి మర్చిపోకండి. సో, చూడండి ఉడికిపోయింది అంతా గూడాను. ఎంత బావుంది కదా! కలర్ అది గూడాను. సో, ఇప్పుడు మనం మసాలా చేసాం కదా! మసాలా అంతా ఇందులో పడతది. ఎందుకంటే కొంచెం నేను కర్రీ అది ఎక్కువ చేస్తున్నాను. మా ఇంట్లో చాలా ఇష్టం ఈ కర్రీ అంటే. చాలా చాలా బావుంటది. సో, ఈ మసాలా అంతా వేసేసిన తర్వాత ఇప్పుడు గ్రైండర్‌లో చాలా ఉండిపోతది కదా! అందులో కూడా కొంచెం వాటర్ ఏసి మిక్స్ చేసేసి వేసేయండి గ్రేవీలోని. మనకి చాలా గ్రేవీ వస్తది. ఇది కూడా పూరీతో గాని, చపాతీతో గాని, జీరా రైస్‌తో గాని దేనితో అయినా బావుంటది. పులావ్‌తో కూడా చాలా చాలా బావుంటది. ఎక్సలెంట్‌గా ఉంటది. మింట్ అది వేసుకొని చేసుకుంటే చాలా బావుంటది. సో, మసాలా అయితే ఉడుకుతుంది. ఇక్కడేమో మన పన్నీర్ మలై ఉడికిపోయింది. సో, నేనిక్కడ లాస్ట్‌లో కస్తూరి మేతి అంటారు కదా! కస్తూరి మేతి మంచిగా రబ్ చేసి పౌడర్‌లా చేసేసి వేసాననమాట. అంతే చాలా ఈజీగా చేసుకునే రెస్టారెంట్ స్టైల్‌లో పన్నీర్ మలై రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చాలా యమ్మీగా ఉంటది. ఇంట్లో అందరూ గూడా వావ్ అంటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? సో యమ్మీ. ఇదైతే ఈరోజు మా తాలీలోని స్పెషల్ సూపర్ యమ్మీ అనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం వెజిటేబుల్ కర్రీ చేస్తున్నాం కదా! కుర్మా చేస్తున్నాం కదా! రెస్టారెంట్ స్టైల్‌లోని. ఇక్కడ చూడండి గ్రేవీ అది కూడాను మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు చాలా ఎక్కువగా ఉండేది కదా! హాఫ్‌కొచ్చేసింది కదా! ఇలాంటప్పుడు మనం వెజిటబుల్స్ వేసుకోవాలి. ఇందులో నేను ఏమేమి వేసానంటే కాలీఫ్లవర్, క్యాప్సికమ్, క్యారెట్, పొటాటో ఇంకా పన్నీర్ గూడా వేశాను. ఎందుకంటే ఈ కుర్మా కర్రీలో పన్నీర్ గూడా వేస్తే ఏంటంటే పిల్లలు హ్యాపీగా తింటారు. ఇందులో ఏం వెజిటబుల్ ఏసినా మా శామీ తింటది. ఎందుకంటే పన్నీర్ వేస్తాను కదా! తనకి కాలీఫ్లవర్ కూడా ఇష్టమే, పొటాటో కూడా ఇష్టమే. ఎక్కువగా పొటాటో ఇలాంటివి ఎక్కువ పిల్లలకి నచ్చుతాయి కదా! అండ్ క్యాప్సికమ్ కూడా వేయండి. మంచి స్పైసీ టేస్ట్ వస్తది. చాలా చాలా బావుంటది. ఇందులో మీ ఇంట్లో ఉంటే గ్రీన్ పీస్ కూడా వేయొచ్చు. బట్ ఆల్రెడీ చాలా వెజిటబుల్స్ వేసాననుకో నేను వేయలేదు.
గ్రీన్ పీస్ కానీ ఎల్లో బఠానీ అంటారు కదా, అది కానీ వేస్తే చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. మీ ఇష్టం, మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. బట్ ఇదైతే బేసిక్, ఇవన్నీ రెస్టారెంట్ స్టైల్లోనే. రెస్టారెంట్లో మనం ఆర్డర్ ఇస్తే ఇవైతే కంపల్సరీగా ఉంటాయి ఇవన్నీను. వాళ్ళు గ్రీన్ పీస్ కూడా వేస్తారు, నేను వేయలేదు, నేను క్యాప్సికమ్ యాడ్ చేశాను, సంథింగ్ డిఫరెంట్. సో అంతా మిక్స్ చేసిన తర్వాత ఇందులో నేను కొంచెం సాల్ట్, కొంచెం అగైన్ ఒక క్యూమిన్ కొరియాండర్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా ఒక ఎక్స్ట్రా టేబుల్ స్పూన్ వేసాను, మంచి టేస్ట్ వస్తుంది అని చెప్పేసి. ఇంకా మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా మంచిగా అంతా బాయిల్ అయిపోయిన తర్వాత, దగ్గరికి అయిపోయిన తర్వాత లాస్ట్లో పెప్పర్ పౌడర్ యాడ్ చేయండి. ఈవెన్ మీరు కస్తూరి మేతి కూడా యాడ్ చేయొచ్చు, బట్ నేనైతే పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను అనమాట. సేమ్ అవుట్ సైడ్ మీరు ఎలాగ రెస్టారెంట్లో తింటారో అలా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఈవెన్ మీకు నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. 2 కర్రీలు కూడాను ఒకసారి ట్రై చేసేయండి. సో కర్రీ అయిపోయింది, నా తాళి అయితే రెడీ అయిపోయింది. సో అందరూ వెయిటింగ్ ఇంట్లోనే. సో ఏటేటి వేస్తానో మీకు చెప్తాను. అఫ్ కోర్స్ రైస్ అండ్ పన్నీర్ మలై చేసాం కదా, పన్నీర్ క్యాప్సికమ్ విత్ క్రీమ్ కుర్మా కర్రీ లాగా చేసాం కదా, అది వేసేస్తున్నాను అనమాట. సో మౌత్ వాటరింగ్ అసలుకి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ మనం ఇక్కడ వెజిటేబుల్ కుర్మా చేసాం కదా, మంచిగా స్పైసీగా మసాలా అన్నీ వేసుకొని చేసాం కదా. యాక్చువల్లీగా ఆ మసాలా మీరు మష్రూమ్తో కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు దివాళీ కాబట్టి నేను నాన్ వెజిటేరియన్ అది చెప్పట్లేదు, బట్ మంచి టేస్ట్ వస్తుంది, ఆ టేస్ట్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇందులోని వేసేసుకోండి, కొంచెం దగ్గరికైనా కూడా ఏమీ పర్వాలేదు. ఓకే, సో రైస్, పన్నీర్ డిష్ వేసాం, వెజిటేబుల్ కుర్మా వేసేసాము, ఇంకా సేమియా వేసేసాను. ఇంకా నేను పులిహార కూడా చేశాను. నేను ఆ 2 రెసిపీలు చూపించలేదు, నాకు టైం సరిపోలేదు అనమాట, మార్నింగ్ హడావుడిగా ఉండేది, అందుకని చూపించలేదు. బట్ యా, ఆ 2 కూడా అద్భుతంగా వచ్చాయి, సో గుడ్. ఎప్పుడైనా సేమియా ఇలా థిక్గా చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది, పిల్లలకి చాలా నచ్చుతుంది అనమాట. మీకు నచ్చిందో లేదో తాళి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇదే అనమాట మా తాళి, దివాళీ తాళి. ఈవినింగ్ మేము పూజ అలాగే చేస్తాము, మీకు నేను చూపిస్తాను. బట్ ఇదైతే మేము ఇప్పుడు ఎంజాయ్ చేస్తాము. బిగ్ థమ్స్ అప్. మీకు ఇందులో ఏ కర్రీ నచ్చిందో నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి కూడా. ఓకేనా? ఈవినింగ్ కలుద్దాం. థమ్స్ అప్. సో ఈవినింగ్ వచ్చేసింది, డార్క్ అయిన తర్వాత మరి మన లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి కదా. ఈసారి అయితే వెరైటీగా ఉంటుందని మేము స్టేర్స్ అంతా కూడా ఇలా దీపాలు వెలిగించాం. ఇన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది కాబట్టి సో చాలా దీపాలు వెలిగించేసాము అనమాట. ఈసారి ఇండియన్ మార్కెట్లోనే, యాక్చువల్గా ఈసారి పటేల్ బ్రదర్స్లో తీసుకున్నాం ఇవన్నీ కూడాను. బట్ కాస్ట్ అయితే ఒక విధంగా పెరిగింది అనమాట. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్కి డబుల్ పెట్టి కొన్నాము, బట్ దేవుడికి కాబట్టి దట్స్ ఓకే. ఇంకా ఈసారి స్వీట్స్ అయితే నేను కాస్కోలో తీసుకున్నాను. ఫస్ట్ టైం నేను ఇలా దివాళీ స్వీట్స్ తీసుకున్నాను కాస్కోలోని, సో హ్యాపీ. చాలా బాగున్నాయి, ఈ బ్రాండ్ స్వీట్స్ చాలా బాగుంటాయి, ఎప్పుడైనా ట్రై చేయండి. మనకి ఫ్రిడ్జ్లో కూడా చాలా రోజులు ఉంటుంది, హ్యాపీగా ఉంచుకొని మనం తినొచ్చు. ఓకే, అసోర్టెడ్ స్వీట్స్ తీసుకున్నాను. నార్మల్గా అయితే మనం ఇండియన్ స్టోర్లో కూడా చాలా స్వీట్స్ అమ్ముతున్నారు, బట్ ఆల్రెడీ నేను కాస్కోలో తీసుకున్నాను కాబట్టి నేను తీసుకోవాలి. ఇంకా పటేల్ బ్రదర్స్లోనే అయితే నాకైతే $120 అయింది దివాళీ సామాన్లు అన్నీ కొన్నందుకు. వాళ్ళు స్వీట్స్ పంచుతున్నారు. యా, సో మొత్తానికి రెడీ అయిపోయాము, దివాళీ కదా, మీ అందరికీ కూడా హ్యాపీ దివాళీ. సో ఇదైతే నా డ్రెస్, మా శామీ డ్రెస్ కూడా మీకు నేను చూపిస్తాను, నాకు వీడియో తీస్తుంది తను. సో ఇదే నా లెహంగా ఫ్రెండ్స్, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి. బాగుందా? కింద నుంచి లాంగ్ స్కర్ట్ వచ్చింది కదా, డిజైన్ చూడండి ఎంత బాగుందో, కింద నుంచి తీరాను. అండ్ ఇలా వస్తుంది బ్లౌజ్ అదిను, అండ్ చున్నీ చాలా బాగుంది, డీటెయిల్ కూడా అది కూడాను ఎక్సలెంట్గా ఉన్నది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ దేవుడి దగ్గర ఎలా ఆర్గనైజ్ చేశానో చూపిస్తాను. మెట్ల మీద అంతా కూడా ఈసారి మేము దీపాలు పెట్టాము. ఇప్పుడు మీకు స్వీట్స్ చూపిస్తాను అండి. సో ఇవే స్వీట్స్, ఇవి నేను కాస్కోలో తీసుకున్నాను. క్యాజు బర్ఫీ, ఇంకా కోవా అంటారు కదా అది, ఇది ఏమో దీని స్వీట్స్ పేరు, ఇది మైసూర్ పాకం తెలుసు, ఇదేంటో నాకు తెలియదు, ఇది నేను చూసి మీకు చెప్తాను. సో ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేద్దామా. ఇంకా నేను ఇవి దీపాలు వెలిగించలేదు, ఆల్రెడీ అది పెట్టేసాము. ఓకే ఫ్రెండ్స్, ఇది మా శామీ డ్రెస్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నదో దాని డ్రెస్. సో లెహంగా తీసుకున్నాము తనకి కూడాను, పర్పుల్ కలర్ది, అండ్ సో ప్రెటీ. మెయిన్ డిజైన్ అయితే చాలా బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది కదా. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్, సరేనా? నీకు నచ్చిందిరా నాన్న ట్రెడిషనల్ డ్రెస్ కదా, సో ప్రెటీ, చాలా బాగుంది కదా, ముద్దుగా ఉన్నది, చున్నీ అది కూడాను. బ్యాక్ తిరుగు, ఎలా ఉందో చూపిద్దాం వాళ్ళకి. యా, సో ప్రెటీ, చాలా బాగుంది. ఓకే,
సో ఇక్కడైతే ఇంక మేము పూజ అది స్టార్ట్ చేసేసాం. మా శామీ దీపం పెడుతుంది. మేమందరం పెడుతున్నాం. నేను, మా హస్బెండ్, మా శామీ అందరం కూడా అనమాట. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు చూసేయండి. చాలా డిఫరెంట్‌గా చాలా క్యూట్‌గా లిటిల్ డెకరేషనే బట్ సో స్వీట్‌గా చేసుకున్నాం అనమాట. మీకు నచ్చిందో లేదో చూసేయండి ఫ్రెండ్స్. సో, ఇంకా ఫ్యామిలీలోని పిల్లలకి ఇలాంటి ట్రెడిషన్స్ అన్నీ నేర్పిస్తూ ఉండాలి. వాళ్ళకి నార్మల్‌గా అయితే ఇండియాలో అయితే అందరూ ఉంటారు. బట్ ఇక్కడ మేమే కాబట్టి మమ్మల్ని చూసి తను నేర్చుకుంటది కాబట్టి ఇలాగా లక్కీగా దివాళీకి ఎప్పుడు హాలిడే ఇస్తారు వీళ్ళకి స్కూల్లోని. అది సో హ్యాపీ అనమాట. సో, తనకైతే చాలా నచ్చింది ఇదంతా కూడా చూస్తుంది, నేర్చుకుంటుంది ఇవన్నీ కూడాను. సో హ్యాపీ. బాగుందా? ఓకే ఫ్రెండ్స్, స్వీట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. మా దివాళీ సెలబ్రేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.